హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి మీసాల పిల్ల ఫుల్ వీడియో సాంగ్ గురించి మాట్లాడాలి. అంటే నేను ఫస్ట్ ఈ సాంగ్ చేద్దాం అనుకున్నాను, బట్ అంటే నా వర్క్ వల్ల సంథింగ్ లేకపోతే ఏదో విషయం వల్ల అయితే మిస్ అయ్యాను వీడియో సాంగ్ రియాక్ట్ చేయడం. అంటే ఇప్పటికే 85 మిలియన్ వ్యూస్ రావడం వల్ల ఖచ్చితంగా ఎలా అయినా చేయాలి, మనం ఇంత పెద్ద హిట్ సాధించాం కదా ఈ సాంగ్ మీద. సో దానికోసమైనా ఖచ్చితంగా చేయాలని ఈ సాంగ్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ నిజంగా చెప్తున్నాను, రోజుకి ఒక్క 2 టైమ్స్ నేను ఈ సాంగ్ వింటాను. నిజంగా కన్ఫామ్గా వింటాను. మార్నింగ్ లెగ్గానే ఒక టీవీ స్పీకర్ ఆన్ చేసుకున్నప్పుడు కానీ, ఒకసారి ఈవినింగ్ స్పీకర్ ఆన్ చేసినప్పుడు, లేకపోతే మొబైల్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఎక్కడో దగ్గర ఒకసారి చిన్న లిరిక్ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ సాంగ్ వేసి వింటాను. అంటే అంత బాగా కనెక్ట్ అయిపోయిన ఈ సాంగ్ నిజంగా చాలా. ఆయన గ్రేస్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఆ లిరిక్స్ కానీ, వెనకాతల సెట్ ప్రాపర్టీస్ కానీ నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి నిజంగా. అంటే ఆయన ముందు నార్మల్గానే ఇంకా డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. అలాంటిది ఇంత గ్రేట్ స్టెప్స్ అండ్ లుక్స్ నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి అన్ని మూవీస్ మీద. ఈ మూవీలో అయితే ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆ బియర్డ్, ఆ స్పెట్స్, ఆ హెయిర్ స్టైల్ నిజంగా చాలా బాగా నచ్చాయి. నిజంగా అవన్నీ నాకు చాలా బాగున్నాయి. అన్నీ ఒకటే అనుకుంటే మన సింగర్ గారిని కొత్త సింగర్ కాదు, ఓల్డ్ మూవీస్కి చేసిన ఆయన మూవీస్కి ఎక్కువ హిట్స్ ఇచ్చిన ఆయన సింగర్ని మళ్ళీ తీసుకొని పాటించడం నాకు చాలా బాగా నచ్చింది. అది మాత్రం ది బెస్ట్ థింగ్ అని నేను నిజంగా చెప్తాను. ఇప్పటికీ నేను చూస్తున్నాను 85 మిలియన్ వ్యూస్ ప్లస్ అనే ఉంది. అంటే మ్యాక్సిమం 100 మిలియన్ వ్యూస్ వస్తాయని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. నిజంగా నాలాగే మీరు కూడా ఒక రోజుకు 2-3 టైమ్స్ వింటున్నారు ఈ సాంగ్ని. అంటే మీకు కూడా అంత బాగా నచ్చిందా లేదా? ఆయన డ్యాన్స్ కానీ, అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ, అంటే ఆల్రెడీ ఇప్పటికీ చిరంజీవి గారి నయనతార కాంబినేషన్ నాకు తెలిసి మూవీ లేదు అని అనుకుంటున్నాను. అంటే అది సంథింగ్ ఒక మూవీ ఉంటుంది, అందులో వాళ్ళ పొలిటీషియన్ చిరంజీవి, సారీ నాకు నేమ్ గుర్తురావట్లేదు. అందులో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేశారు. సో హీరోయిన్గా అయితే ఏ మూవీ చేయలేదేమో నాకు తెలిసి. సో ఇదే ఫస్ట్ మూవీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అని మీకు ఎలా అనిపించిందో నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరు కాంబినేషను. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకో మంచి మూవీస్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మొన్న సోషల్ మీడియాలో కూడా అనిల్ రావుపూడి గారు చెప్పారు క్లియర్గా, నేను దేనికి కాంపిటీషన్ అంటే భయపడను, నేను నార్మల్గా సినిమాస్ తీసుకొని వెళ్ళిపోయే రకాన్ని, అది ఈ టైంకి రిలీజ్ చేస్తే ఈ టైంకి ఇంకొక సినిమా ఉందని నేను భయపడే రకాన్ని అయితే కాదు. సో అలా చెప్పి తర్వాత క్వాలిటీ కోసం కొంచెం అడిగితే, అంటే కొంతమంది ప్రెస్ మీడియా వాళ్ళు అడిగారు, ఈ మూవీలో కొంచెం క్వాలిటీ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడూ క్వాలిటీ విషయంలో అస్సలు డ్రాప్ అవ్వను. ఎందుకంటే నా సంక్రాంతికి వస్తున్నాం వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు, ఆ రోడ్ది ఒక హాఫ్ అంటే 20 మినిట్స్ లాగా రోడ్ సీన్స్ ఉంటాయి. బట్ నేను సెట్ వేసి చేయించగలను, బట్ న్యాచురల్గా ఉండాలని అక్కడికి వెళ్ళి చేయించాము. ఇక్కడ ఇది ఇంత చేస్తే ప్రొడ్యూసర్కి చాలా మనీ అయిపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు న్యాచురల్గా కనిపించాలి కాబట్టి అక్కడికి వెళ్ళి చేశాను. సో క్వాలిటీ విషయంలో డ్రాప్ అవ్వను అస్సలు. ఈ మూవీ కూడా అసలు క్వాలిటీ విషయంలో డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పారు. సో నాకైతే సాంగ్కి ఓకే, చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగా నచ్చింది నాకు. గ్రాఫిక్స్, ప్రాపర్టీస్ అయితే చాలా బాగా నచ్చాయి. వెనకాతల నైట్ టైం ఎఫెక్ట్ అదంతా బాగుంది, కలర్ఫుల్ లైటింగ్ అవన్నీ బాగున్నాయి. అండ్ ఇంకొక ససరేఖ సాంగ్ కూడా చేశారు. ససరేఖ సాంగ్ మీద మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంది. ఈ సాంగ్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఒకవేళ మీకు ఎలా అనిపించింది, మీకు కూడా సేమ్ నాలాగే అనిపించింది అంటే కామెంట్ చేయండి, ఒకసారి నేను తెలుసుకుంటాను. నాకు ఒక్కరికి అనిపించింది, మీకు కూడా అనిపించిందని. అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.